అంటే రాజశేఖర రెడ్డి గారు ఒక సైకో, జగన్ గారు ఒక సైకో అని అంటారు కదా. వాళ్ళే సైకోలు, అంతకంటే సైకోలు వాళ్ళిద్దరే. వీళ్ళు ఎందుకు సైకోలు? వాళ్ళ తండ్రి కొడుకులే సైకోలు. వీళ్ళు ఎందుకు సైకోలు అవుతారు? తండ్రి రాజ్యమే లేడు. ఒక రాజకీయంలో నేను చూసినంతవరకు ఒక ఎన్టీ రామారావు, ఒక రాజశేఖర రెడ్డి మగోడు, ఇప్పుడు జగన్ గారు మగోడు, అంతే. లాస్ట్ పాయింట్ అంతే. మీరంతా అందరిని తిట్టేవాళ్ళు, బురద పూసేవాళ్ళే. అంటే చంద్రబాబు నాయుడు గారిని చూసుకొని పవన్ కళ్యాణ్ గారు రెచ్చిపోతారు. అవును, అంతే. దత్తపుత్రుడే, ప్యాకేజీ తీసుకుని దత్తపుత్రుడు. నువ్వు ఒక్కటి కలుస్తున్నావు, ఎందుకు కలుస్తున్నావయ్యా? కాపులకు న్యాయం చేసేవాడు ఒక్కడే నిలబడు, గెలుసు. ఒక్కడే నిలబడు. నువ్వు కాపులకు సపోర్ట్ ఉంటావు కదా, ఒక్కడే నిలబడు. తర్వాత ఈయన 45 ఏళ్ళ వయసు ఆయన కదా, అనుభవం కదా, నువ్వు ఒక్కడే నిలబడు, గెలవయ్యా. మీరందరూ కుమ్మిక్కయ్యేది ఎందుకు? మీరు ఎంతమంది కుమ్మికైనా జగన్ ఏం చేయలేరు, జగన్ని ఓడించలేరు. అదే. జై జగన్. ఇంకేం చెప్పాలా? ఇంకోసారి చాలా బాగుందయ్యా, ప్రభుత్వం మాత్రం బాగుంది. జగన్ గారికి దయచేసి నా దండాలు. నేనేం చెప్తున్నానంటే, నేను 14 సంవత్సరాల నుంచి నేను పార్టీలో పనిచేస్తున్నాను, నన్ను ఎవరు గుర్తించట్లేదు, అర్థమైందా? జగన్ గారు గుర్తించి నాకు ఈ కొండేపు నియోజకవర్గంలో నాకు ఒక పదవి వచ్చేటట్టు చూడండి. నేను చచ్చిపోయినంత వరకు కూడా నీకు సేవ చేసుకుంటాను తమ్ముడు. జగన్ గారు మా తమ్ముడే. జగన్ గారు అన్న అనకూడదు, ఆవిష్ తక్కువైద్ది. తమ్ముడు, అర్థమైందా? నేను ఒంగోలులో కూడా వచ్చినప్పుడు తమ్ముడితో మాట్లాడాను, పాదయాత్రలో తిరిగాను, అన్నిట్లో తిరిగాను. గుర్తించట్లేదు, మేము పేదవాళ్ళమని గుర్తించట్లేదు. ఉన్నవాళ్ళు వెళ్తున్నారు కానీ మమ్మల్ని వెళ్ళనియట్లేదుగా. నన్ను గుర్తించి నాకు కొండేపు నియోజకవర్గంలో ఒక పదవి ఇస్తే నీ గురించి నేను పోరాడతాను తమ్ముడు. నేను పోరాడతాను. నాన్నగారి గురించి కూడా పోరాడాను కాంగ్రెస్లో, ఇప్పుడు కూడా నేను పోరాడటానికి రెడీలో ఉన్నాను. నాకేం ఇబ్బంది లేదు. నా వెనక 350 ఓటు ఉంది. ఇక్కడ నాయకులు గుర్తించట్లేదు, వాళ్ళు చూసుకుంటున్నారు, నన్ను గుర్తించట్లేదు. మీరు దయచేసి నన్ను గుర్తించి నాకు ఒక పదవి ఇప్పించండి, నేను నీ గురించి పోరాడతాను. జై జగన్.